కౌరవుల మాయాజూదంలో పాండవులు ఓడిపోయారు. అరణ్యవాసం చేస్తున్నారు. ఒకరోజు భీముడితో పాటు ద్రౌపది వనవిహారం చేస్తుండగా దూరంగా కనిపిస్తున్న హిమగిరి శిఖరాలను చూసింది. ఆ శిఖరాలను చూస్తూ ఆహా అద్భుతం అనుకుంది. అంతలో ఒక చిన్న పెనుగాలికి ఒక పువ్వు వచ్చి ద్రౌపది ఒడిలో పడింది. ఆ పువ్వు సువాసనకి తనని తాను మైమర్చిపోయింది. ఆ పువ్వుని చేతిలోకి తీసుకుని చూసింది ద్రౌపది. లెక్కకు ఎక్కువగా ఉన్నాయి ఆ పువ్వు రెక్కలు. కొద్దిగా వాడిపోయి ఉంది కూడా ఆ పువ్వు. అది సౌగంధిక పుష్పం. కుబేరుని పట్టణం అల్కాపురి పక్కన మానస సరోవరాన్ని ఆనుకొని ఉన్న దళ సరోవరంలో వికసించిన పుష్పం అది. అందులో రోజుకి ఒక్కటి మాత్రమే వికసిస్తుంది. ఆ ఒక్క దానిని శివుడికి అర్పిస్తాడు కుబేరుడు. దానిని అర్పించేందుకు రోజు పుష్పంతో కైలాసానికి చేరుకుంటాడు కుబేరుడు. ఈ రోజు అర్పించింది మరుసటి రోజు శివార్పణం తర్వాత ఆ పుష్పాన్ని జాగ్రత్తగా అల్కాపురికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ రోజు వీచిన గాలికి సౌగంధిక పుష్పం ద్రౌపది ఒడిని చేరింది. వస్తున్న పరిమళానికి మత్తిలుతూ ద్రౌపది దగ్గరికి వచ్చాడు భీముడు. ఆమె చేతిలో ఉన్న పుష్పాన్ని చూశాడు. అందుకొని అద్భుతం, ఈ పరిమళానికి సాటి లేదు అన్నాడు భీముడు. వాడిన పువ్వే ఇలా పరిమళిస్తుంటే తాజాగా ఉన్న పువ్వు ఇంకెంత పరిమళిస్తుందో. ఒక్క పువ్వు వెళ్ళి నా కోసం తీసుకుని రండి అని భీముడితో ఆప్యాయంగా అంది ద్రౌపది. దేవి నీ కోరికను కాదు అంటానా, తప్పకుండా తెస్తాను అని అన్నాడు భీముడు. సౌగంధిక పుష్పాన్ని తీసుకుని రావడానికి అక్కడ నుండి బయలుదేరాడు భీముడు. యక్ష రాక్షసులను బెదిరించేందుకు పెద్దగా అరుస్తూ హిమాలయాల్లోని కడలి వనంలోకి ప్రవేశించాడు భీముడు. అక్కడే అరటి చెట్టు ఆనుకొని కూర్చొని ఉన్నాడు హనుమ. ముసలి కోతి రూపంలో ఉన్నాడు. తోకను దారికి అడ్డంగా పెట్టి రామనామ ధ్యానంలో ఉన్నాడు. హనుమ దగ్గరికి వచ్చాడు భీముడు. దారికి అడ్డంగా ఉన్న ఆ తోకను చూసి నవ్వుకున్నాడు భీముడు. తోకను దాటి వెళ్లేందుకు రాజసం అడ్డు వచ్చింది భీముడికి. దానితో ఆగాడు అతను. ఆగి హనుమాను చూసి ఇలా అన్నాడు, ఏ కోతి తోకముడు అన్నాడు. గద పట్టుకున్న భీముడు కనిపించాడు. తమ్ముడిని చూసి లోపల సంతోషించాడు హనుమ. అంతలోనే ఆట పట్టించాలి అనుకున్నాడు. తోకని ముడవలేను, ముసల కోతిని కదా, నువ్వే ఆ తోకని ముడిచి దారి చేసుకుని వెళ్ళు నాయనా అని అన్నాడు హనుమ. కోతి మూరడు తోక బారడు అన్న సామెత నీ వల్లే పుట్టిందేమో సరి సరి అని నవ్వుకుంటూ అన్నాడు భీముడు. తన కుడి కాలతో తోకను పక్కకు నెట్టాడు. సాధ్యం కాలేదు. తప్పదు అనుకుని చేతితో ఎత్తి పట్టుకోవాలనుకున్నాడు. అయినా లేవలేదు అది. ఆ తోక భూమికి అంటు పెట్టుకుని గట్టిగా ఉంది. రెండు చేతులు ఉపయోగించి చూశాడు. అప్పటికి అతని వల్ల కాలేదు. తోకను ఏమాత్రం కదిలించలేకపోయాడు. చెమటలు పట్టి సిగ్గుతో తలదించుకున్నాడు భీముడు. ఇదే అవకాశం అనుకుని భీముడిని రెచ్చగొట్టాడు హనుమ. ముసలి కోతి తోకనే ఎత్తలేని వాడివి, ఇంత గర్వం ఎందుకు, ఆ గద ఎందుకో అని అన్నాడు హనుమ. అప్పుడు భీముడు, ఏ కోతి నన్ను ఎవరనుకున్నావు, నేను తలుచుకుంటే నిన్ను ఈ కడలి వనాన్ని సర్వనాశనం చేసిపోతా, మాటలు మీరకు అని అన్నాడు. సరే సరే మీరనులే కాని ఏం చేద్దామని ఈ ప్రయాణం, భార్య కోరికను తీర్చడానికి బరి తెగించడం ప్రాణానికి ప్రమాదం అన్నాడు హనుమ. ఓహో నీకు జ్యోతిష్యం కూడా తెలుసా, తెలివితేటలున్న కోతివే అన్నాడు భీముడు. నవ్వుతూ గద ఎత్తుకుని హనుమ నెత్తిన కుట్టబోయాడు భీముడు. అది చూసి లేచి నిలబడ్డాడు హనుమ. కోతుల మీద ప్రతాపం చూపించడం గొప్ప కాదయ్యా, ముసలవాడినైనా నా మీద వీరం చూపిస్తున్నావు, గొప్ప బలిశాలివే, ఈ బలాన్ని చూపించే కాబోలు ఆలిని అన్నదమ్ములని అడవికి లాగావు అన్నాడు హనుమ. ఆ మాటలకి భీముడికి చిరుత్తుకొచ్చింది. ఇంకో ఒక్క మాట మాట్లాడావంటే గద ఎత్తుకుని గట్టిగా ఒక్కటిచ్చుకుంటాం, చచ్చి ఊరుకుంటావు అన్నాడు భీముడు. చావను ఊరుకోను, తిరగబడతాను అన్నాడు హనుమ. కోతి కూత పెట్టింది, అయితే రా చూసుకుందాం, నువ్వా నేనా అని అన్నాడు భీముడు. తేల్చుకుందాంలే గాని అదిగో అక్కడ ఉన్న నా గద అందుకుంటావా అన్నాడు హనుమ. వెళ్లి గద తెచ్చుకోలేని వాడివి యుద్ధానికి సిద్ధమవుతున్నావు, నేను ఏమనాలో నాకు అర్థం కావటలేదు అని అన్నాడు భీముడు. దూరంగా ఉన్న హనుమ గదని ఎత్తాలనుకున్నాడు. ఎంతో ప్రయత్నించాడు కానీ లేవలేదు అది. అది చూసి మాటలే తప్ప మనలో బలం లేదు అయితే అన్నాడు హనుమ. తన గదను తనే అందుకున్నాడు. గిరాగిరా తిప్పి ఆకాశం వైపు ఎగరేసి పట్టుకున్నాడు. భీముడిని ఆశీర్వదిస్తున్నట్టుగా తన తల మీద తన గదను పెట్టాడు హనుమ. హనుమతో తలపడ్డాడు. వీళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు పోరాటం జరిగింది. హనుమ దెబ్బకి భీముడి గద విరిగిపోయింది. మల్ల యుద్ధానికి రా అని అన్నాడు భీముడు. సరే అన్నాడు హనుమ. అప్పుడు భీముడు, మల్ల యుద్ధంలో కూడా అవకాశం దొరికినా నన్ను మన్ను కురిపించడం లేదు, ఎంతసేపు పోరాడినా మళ్ళా లేపి నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తుంది. ఈ కోతికి అలుపు లేదు, ఆయాసం లేదు. అలాగే ముసలి కోతి కళ్ళల్లో కసి కోపం లేదు, కరుణే కనిపిస్తుంది. ఆషామాషి కోతి కాదు ఇది, ఇదేదో దేవతే అనుకున్నాడు భీముడు. హనుమనే కదా అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. హనుమ పాదాలను చేరుకున్నాడు భీముడు. నువ్వెవరో తెలుసుకున్నాను, నువ్వు రామభక్తుడివి హనుమవి అని అన్నాడు భీముడు. తాను ఎవరో తెలుసుకున్నందుకు ఆనందించాడు హనుమ. నిజ రూపంలోకి వచ్చాడు. నేను వాయుపుత్రుడిని, నా పేరు భీముడు, నన్ను అనుగ్రహించు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు. భీముడిని దగ్గర తీసుకున్నాడు హనుమ. తమ్ముడు అంటూ తన్మయం చెందాడు. అన్నా నాదో కోరిక అన్నాడు భీముడు. చెప్పు అన్నాడు హనుమ. నీ సమగ్ర రూపాన్ని చూడాలని ఉంది, చూపించవా అని అడిగాడు భీముడు. చూపించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నా సమగ్ర రూపాన్ని చూడలేవు, ఇది ద్వాపర యుగం. ఈ యుగం వారికి ఎంత దివ్య దృష్టి ఇచ్చినా నా సమగ్ర రూపాన్ని చూడడం అసాధ్యం అన్నాడు హనుమ. అయినా నీ కోసం నా రూపాన్ని చూపిస్తాను, చూడగలిగినంత వరకు చూడు, చూసి ఆనందించు అన్నాడు హనుమ. తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శరీరాన్ని పెంచి మేఘమండలాన్ని దాటిపోయాడు. అతని తోకను ఎత్తిపట్టి ఆకాశమంతా విరజింపజేశాడు. ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా భీముడిని చూసి భీకరంగా గర్జించాడు. ఆ గర్జనకు హిమశిఖరాలు అలల్లాడిపోయాయి. అరణ్య క్రూరముగాలు భయపడి పరుగులు తీశాయి. హనుమ విశ్వరూపాన్ని చూసి శిలలా అయిపోయాడు భీముడు. చెప్పలేని భయాన్ని కలిగించింది అతనికి. అన్నా శాంతించు అని అన్నాడు భీముడు. శాంతించాడు హనుమ. విశ్వరూపం నుంచి నిజ రూపానికి వచ్చాడు. భీముడితో ఇలా అన్నాడు, ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికో నాకు చెప్పలేదు అన్నాడు హనుమ. కథ అంతా వివరించాడు. సౌగంధిక పుష్పం కోసమా నీ ప్రయాణం? అయితే నువ్వు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఇలా చెప్పాడు హనుమ. దళ సరోవరాన్ని యక్షిని కేసికి కాపలా కాస్తుంది. ఆమె చాలా బలవంతురాలు. ఆమె ముందు నీ బలం ఏమాత్రం పనిచేయదు. ఆమె మాయాజాలానికి లొంగిపోవాల్సిందే. అయితే నేను నిన్ను లొంగిపోనివ్వను. నా రామనామం నిన్ను ప్రతి నిమిషం హెచ్చరిస్తూ ఉంటుంది అన్నాడు హనుమ. అలాగే అన్నయ్య అన్నాడు భీముడు. ఇంకో విషయం, ఆ యక్షిని గొప్ప శివభక్తురాలు. నా రోమాలను గుప్పడు పట్టుకుని వెళ్ళు. ఆమె నిన్ను అడ్డుకున్నప్పుడల్లా ఒక్కో రోమాన్ని ఆమె ముందు పడవే. నా రోమం పడినప్పుడల్లా ఒక శివలింగం వెలుస్తుంది. ఆ శివలింగాన్ని చూసి దానిని అర్చిస్తూ కూర్చుంటుంది యక్షిని. ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడల్లా నువ్వు నీ పని చేసుకుంటూ
తీసుకుని రావాలి అని అన్నాడు హనుమ. అలాగే చేస్తాను అన్నాడు భీముడు. తన తోక నుంచి గుప్పెడు రోమాలను తీసి ఇచ్చాడు హనుమ. వాటిని కళ్ళకు అద్దుకున్నాడు భీముడు. జై వీరాంజనేయ అంటూ బయలుదేరాడు. దళ సరోవరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత యక్షిని భీముడిని ఏం చేసింది, పుష్పాన్ని భీముడు తీసుకున్నాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అన్నట్టు కామెంట్ ఏం చేయాలో తెలుసు కదా. ఆల్సో లైక్ అండ్ కామెంట్, అలానే షేర్ చేయండి ఎపిసోడ్ ని.